వెల్కమ్ టు సలీం ఆటో ఎలక్ట్రికల్స్ రాజంపేట. మన దగ్గర చూడండి వోల్క్స్వాగన్ VW పోలో వచ్చింది, పెట్రోల్ వేరియంట్ ఇది. దీనికి పికప్ ఇష్యూ ఉండాలని చెప్పి కస్టమర్ వచ్చి వెహికల్ ఇచ్చేసిపోయారు, నేను వచ్చి ఇచ్చేసిపోయారు. దీనికి క్లస్టర్ లో ఈపీసీ పడడము, చెక్లెట్ పడడము, పికప్ లేకుండా టోటల్ గా పికప్ లేకుండా పోయిందని చెప్పి వచ్చారు కస్టమర్. దీనికి ప్రాబ్లం ఎక్కడ చూసి మీకు చూపిస్తా చూడండి. ఈ బండిలోకి వచ్చాము. బండి ఏం పెద్ద రీడింగ్ కూడా ఏం తిరగలేదు. రీడింగ్ కూడా ఎంత తిరిగింది, ఇది 60 కిలోమీటర్స్ ఏమో తిరిగి ఉన్నది అంతే వెహికల్. ఇది చూడండి 64 తిరిగి ఉన్నది. ఈ వెహికల్స్ కి కొత్త బండ్లు మాదిరి ఏం తిరిగినాయి, 64 తిరిగినాయి. కానీ దీనికి క్లస్టర్ లో స్టార్ట్ చేస్తా చూడండి. ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత దీంట్లో క్లస్టర్ లో ఈపీసీ చెక్లెట్ రెండు ఎగులుతున్నాయి, పికప్ లేదు. ఇప్పుడు చూడండి నేను ఇది ఎక్సెటర్ చూడండి పూర్తిగా నొక్కేస్తాను. చూడండి పూర్తిగా నొక్కిన తర్వాత ఇక్కడ చూడండి ఆర్పిఎం అనేది 1.2 పాయింట్ లేవట్లేదు. చూడండి నేను చూడండి ఎక్సెటర్ చూడండి, ఎక్సెటర్ పూర్తిగా నొక్కుతాను చూడండి. పూర్తిగా నొక్కిన తర్వాత ఇక్కడ ఎక్సెటర్ చూడండి 1 పాయింట్ కూడా లేవట్లేదు. ఇదే కస్టమర్ కంప్లైంట్ VWకి. దీనికి సిస్టమ్ కనెక్ట్ చేసి చెక్ చేద్దాం ఏమేమి ప్రాబ్లమ్ షో అవుతున్నాయి అనేది. చూడండి సిస్టమ్ కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ట్యాప్ తీసుకుని ట్యాబ్లో చెక్ చేద్దాం. చూడండి ఆల్ సిస్టమ్ డయాగ్నోస్ వోల్క్స్వాగన్. చూడండి సిస్టమ్ సెలెక్షన్, ఇంజిన్ కంట్రోల్, ఎలక్ట్రికల్స్. చూడండి రీడ్ డిటిసి. చూడండి దీంట్లో ప్రాబ్లం చూడండి, టోటల్ వాల్ కంట్రోల్ మాడ్యూల్ మాల్ ఫంక్షన్ ఇన్ బేసిక్ సెట్టింగ్స్ అంటుంది ఒకటి. నెక్స్ట్ టోటల్ వాల్ కంట్రోల్ మాడ్యూల్ అంటుంది ఒకటి. నెక్స్ట్ టోటల్ ఎక్సెలేటర్ కంట్రోల్ మోటార్ సర్క్యూట్ రేంజ్ పర్ఫార్మెన్స్ అంటుంది ఒకటి. ఇవన్నీ టోటల్ బాడీనే కంప్లైంట్. ప్రతి చూడండి అన్ని కంప్లైంట్స్ టోటల్ బాడీనే ఉన్నది. దీనికి టోటల్ బాడీకి వైరింగ్ కరెక్ట్గా ఉందా లేదా ఫస్ట్ చెక్ చేద్దాము. వైరింగ్ కరెక్ట్గా ఉంటే టోటల్ బాడీ అనేది చేంజ్ చేస్తుంది. అది చూపిస్తా చూడండి, మీకు టోటల్ బాడీ లొకేషన్ చూపిస్తాను అందరా. చూడండి ఫ్రెండ్స్, ఇంజిన్ చూడండి 1.2 ఇంజిన్, ఇది పెట్రోల్ వెహికల్. చూడండి ఎంత నీట్గా ఉందో వెహికల్. 64 కిలోమీటర్ తిరిగి ఉన్నది. కానీ ఇది వచ్చి పికప్ ఇష్యూ వచ్చేసింది. టోటల్ బాడీ లొకేషన్ వచ్చి చూడండి, ఇది టోటల్ బాడీ అంటే ఇది ఈ హెయిర్ తగులుకున్నది కదా, హెయిర్ ఫిల్టర్ పైపు, అది టోటల్ బాడీ. ఇది దానికి సప్లై సర్క్యూట్. చూడండి ఇది సర్క్యూట్. దీని వైరింగ్ ఎక్కడ డ్యామేజ్ లేదు, ఎందుకంటే ఇక్కడ నుంచి ఈసీఎం దాకా ఏదో ఈసీఎం, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వైరింగ్, దీనికి ఏం వైరింగ్ ఏం డ్యామేజ్ లేకుండా ఉన్నాయి. అది టోటల్ బాడీ ఊరు తీసి చెక్ చేద్దాం మనం. చూడండి ఫస్ట్ మనము ఈ హెయిర్ పైప్ రిమూవ్ చేసుకుందాము. ఈ హెయిర్ పైప్ రిమూవ్ చేసిన తర్వాత, ఎందుకంటే వైరింగ్ సామాన్యంగా డ్యామేజ్ రాదు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాబట్టి లాంగ్ లెంత్ ఎక్కువ లేదు కాబట్టి వైరింగ్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కళ్ళు చూసిన కనపడుతుంది కాబట్టి. చూడండి పైప్ అయితే రిమూవ్ చేసాము. ఇది టోటల్ బాడీ. ఈ టోటల్ బాడీ ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసి